పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన తరఫున అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే బాగుంది? వంగ గీత వచ్చేసి 30,000 మెజారిటీతో కంపల్సరీ నెగ్గుద్ది, ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకని అనుకున్నా అంత నమ్మకం చెప్తున్నారు? అంతే, వంగ గీత అంటే ఇక్కడ ఉన్న అందరికీ నమ్మకం, అది వంగ గీత గారి నమ్మకం. జనసేన వచ్చేసి అంటే ఆయన వస్తాడు, స్టే ఎక్కడ చేస్తున్నాడు, అక్కడెక్కడే చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంతే తెప్పించి ప్రజల్లో ఓ మంచి అర్థం అన్నదైతే ఏం చెప్తులేదు. ఆయన వస్తున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. అది వంగగీత, అది కాదు. వస్తుంది, ప్రజల సమస్యల పద్ధతి తెలుసు ఆవిడకి, తెలుసుకుంటే పద్ధతి కూడా చేస్తుంది ఆవిడ. ఇది నా నమ్మకం. మరి 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో గెలుస్తాను ఏముండదు అంతా కూడా. ఎలా ఉంటుంది అంటే బీఎంఆర్లో ఎలా ఉంది ముందు సంవత్సరం, బీఎంఆర్ ఎలా ఉంది, వైజాగ్ ఎలా ఉంది, సేమ్ ఇక్కడ అదే జరుగుద్ది, అందులో డౌట్ లేదు. బీఎంఆర్ ఎలా అయిందో, వైజాగ్ ఎలా అయిందో, పిఠాపురం కూడా అదే జరుగుద్ది. గాజువాక ఇక్కడ కూడా అదే జరుగుద్ది, సేమ్, అందులో ఏ డౌట్ లేదు. ఇది మాత్రం పక్క వైసీపీ నెగ్గుద్ది. సీఎం జగన్, ఎమ్మెల్యే ఎంపీ వంగ మన సునీల్ గారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏముండదన్న, మళ్ళీ ఇక్కడికి రావడానికి అయినా ఓడిపోవడానికి వచ్చాడు, ఆయన ఎక్కడికైతే రాలేదు. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి వెళ్తే బాగుంది అనుకుంటున్నారు? వంగ గీత గెలిస్తే బాగుంటున్నాను. ఎందుకని? ఆవిడ కొన్ని పనులు చేయించింది ముందు, ఆవిడేమీ అన్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇంకెయ్యం 1,00,000 మెజార్టీతో గెలుస్తా అంటున్నాడండి. ఇది అలాగ అంటాడు, కానీ పవన్ కళ్యాణ్కి ఎవడో ఈరండి. సినిమా ఎట్టని చూడడాకని వస్తారు, కానీ పవన్ కళ్యాణ్కి ఎవడో ఈరండి. మరి జగన్ గారిని దించేస్తా, జగన్ నువ్వెంత, నువ్వు బ్రతికెంత అంటున్నాడు ఎవడో? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏదైనా గీతకే వేస్తామండి. 3 పనులు చేశారండి. ఇక్కడ రోడ్లు వేయించారు, వాళ్ళు అక్కడ తోరలు వేయించారు, మాల్చేమ గుడి కట్టించారు, చాలా పనులు చేసిందండి. ఆవిడ చేయని పనులు ఏవి లేవు. సమస్య ఉందని వెళ్తే చేస్తారా? చేస్తారండి. కాకెత్తులో బలుగుతుందండి. పవన్ కళ్యాణ్ ఎలాగంటే 5 రూపాయలు పోవాలా, ఎవరిని కలుపుతామండి. ఇక్కడ ఎవడో పోయినా పవన్ కళ్యాణ్ ఎవడో పోయింది వెళ్ళదు మాకు. ఇంకానే వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం? 90% వంగ గీత గారు వైసీపీ ఖాయం రావటం. నెక్స్ట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మా కోరికపై అదే. జై జగన్, జై జగన్. మరి ఇప్పుడు 1,00,000 మెజార్టీతో గెలుస్తా అంటాడు పవన్ కళ్యాణ్ అంటారండి. నా మటుకు నేనే అంటాను, నువ్వు మటుకు నువ్వు అంటావు. 1,00,000 మెజార్టీలు 10 లక్షలు కాదు అక్కడ కావాల్సింది. నా కోరిక వంగ గీత గారు గెలుస్తారు. అభిమానం జనానికంటే ఒక రకమైన 30 సంవత్సరాల్లో స్థానికురాలు ఆవిడ, చాలా పనులు చేసింది. ఏమండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ స్థానికుడు కాదు, ఏదో హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోతారు అన్న ఒక అభిమానం అందరికీ కూడా మనసులో ఉంటుంది. ఎవరిని అడుగుతాం మనం వెళ్ళి? పవన్ కళ్యాణ్ గారు ఏమని అడుగుతాం? హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఒకరు ఉండరు. వంగ గీత గారు అయితే నాగమల్లిశెట్టి, పిఠాపురం, కాకినాడ లోకల్ క్యాండిడేట్. మరి ఏదన్నా నేను అందరికీ పేర్లు తెలుసు, మా ఇంట్లో వాళ్ళు తెలుసు, ఆవిడకి మా ఊరు తెలుసు, మా పేరు తెలుసు, గత 30 సంవత్సరాలు. కానీ మరి నేను ఆర్థిస్తున్నాను ఒక ఛాన్స్ అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటారండి, ఏదైనా అవకాశం వచ్చే వరకు ఎవరన్నా అడుగుతారు సార్. అది ఎవరి ఇష్టం మీద వాళ్ళది ఉంటుంది. నా ఇష్ట ప్రకారంగా నేను చెప్పాను. నాకు సీఎం జగనే రావాలనే కోరికపై దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కోరికపై అన్ని విధాలుగా జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడైతే వైసీపీ గెలుస్తుంది. వీళ్ళు ఎవరు? పక్క వంగ గీత. ఎందుకనంటారు? జగన్ సంక్షేమ పథకాలు గట్రా అన్నీ చేశాడు కదా. ఏమేం చేశారు? అన్నీ చేశాడు సంక్షేమ పథకాలు, రైతు భరోసా అన్నీ మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అన్నీ. ఇంకా ఇప్పుడు పథకాలు చేశాడు కాబట్టి దమ్మున్న నాయకుడు అడుగుతున్నాడు. నాకు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని అడిగిన నాయకుడు ఎవడన్నాడు ఈ రోజుల్లోని? జగన్ చెప్పానంటే చేసేయాలే అన్న మాట సంపాదించాడు. చంద్రబాబు నాయుడు చెప్పానంటే ఎగ్గొట్టాను అన్న మాట సంపాదించాడు. అది తేడా ఉంది సార్. లోకల్ ఉండేది వంగ గీత గారు బెటర్ అంటారు, నాన్ లోకల్? లోకల్ బెస్ట్ కదండి. గోరుకొని వెళ్ళడానికి ఉంటుంది. మేము ఆపద వచ్చిందండి పరిగెడతాం. అది ఎక్కడో ఉంటే మనం ఏం పరిగెడతామండి? చెప్పండి ఒకసారి. మీరు ఎక్కడో కాకినాడలో ఉన్నారు, మీరు వాళ్ళు చిత్రాల్లో ఉన్నారు, పక్కన వెళ్తాం బేగా. అది మాట లోకల్ బెస్ట్ అండి మాకు. గెలిచే అవకాశం
వంగ గీత గారికి ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఓకే. మరి ఇప్పుడు మరి ఇక్కడ 1,00,000 మెజార్టీ అంటున్నాడు కదా. అవి ఎక్కడ వేస్తారండి, ఇక్కడ ఉండాలి మనసులో, లోపల ఉంటుంది అది. పైకి మేమే చెప్తాం 1,00,000 2 లక్షలు మనశ్శాంతిగా ఉంటుంది అంతే. మరి ఇప్పుడు వంగ గీత గారు నేను గెలవనేను ఇక్కడ నా మీద నా పార్టీలోకి వచ్చి అని చెప్పి అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారండి ఎందుకు వచ్చేద్దండి ఆవిడ? అవతల బలంగా ఉంటేనే జగన్, ఇక్కడ ఏదండి బలం ఏదండి? ఇక్కడ ఉన్న వాళ్ళు పోతున్నారు అందులోంచి, ఎవరో లేరు కదండి. ఇప్పుడు నాయకులు బలంగా ఉంటే కార్యకర్తలు బలంగా ఉంటారు. ఏది నాయకుడే బలంగా లేదు. అక్కడెక్కడో గాజువాకలో పోటీ చేసాడండి, పోయింది. భీమవరం పోయింది, పిఠాపురం వచ్చి పడ్డారండి. ఇప్పుడు ఉపయోగం ఏముంది? జగన్ గారు దించడే నా ప్రధాన ఎజెండా. జగన్ గారు వచ్చి అర్హత లేదని అంటున్నాడు. ఎందుకంటే దేవుడైనా పథకాలు బోల్డ్ పథకాలు ఇస్తున్నాడు. నువ్వు నేను తేడా లేదు అతనికి. ఒక కులం లేదు, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. చదువుకునే వాళ్ళకి ఇంకా బాగుందండి. మనకి అర్హుడైతే ప్రతి పథకం వస్తుందండి, అందులో ఏం లేదు. అంటే జగన్ గారు 5 ఏళ్ళలో నీకు ఎలాంటి పథకాలు నచ్చినాయి? మీరు చూసిన వాటిలో ఎలాంటి అభివృద్ధి? అంటే 1-2 పనులేని అయ్యి మిగతా బాగున్నాయండి. అమ్మఒడి, ఆటో డబ్బులు, తర్వాత రైతు భరోసా అన్నీ చిన్న చిన్న ఒక్కొక్కటి తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఎలక్షన్ తప్పుడే కాపులు బీసీ అని, తర్వాత ఏమి ఉండవండి. అందరూ కలిసిమెలిసి పోతాం. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదండి. ఈ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఎవరు చూసుకుంటారు? అభివృద్ధి జరగాలంటే జరుగుతుందా? జరగదు. వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ వంగగీత గారు పవన్ కళ్యాణ్? వంగగీత ఆవిడే వస్తుంది. మరి 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్నాడు ఇక్కడ. ఏమండి, మాటలకైనా చేష్టలకి ప్రజల మనసులో ఏముంది ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలియదు కదా, అది చెప్పడం. అంటే జనాలు తండాలుగా వస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నాడు, జగన్ మంత్రి బ్లేడ్తో కోస్తున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరులే? పవన్ కళ్యాణ్ జగన్ గారు బ్లేడ్తో కోస్తున్నారు ఇక్కడ జనం. అదే అపోహ. ఆయన ఎందుకు వస్తాడండి? కోపిస్తున్నాడు. ఎందుకు కోపిస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల ఉరుసుకుంటూ జనం ఉండరా? ఎలాగెళ్ళి కోసేస్తారు? ఎవ్వరు అనుకోవడమే, మాటలు అనుకోవడం తప్ప ఎవ్వరు ఎందుకు కోసేస్తారు? ఇప్పుడు ఇలాగొచ్చావు, నేను కూర్చొస్తే ఆయన మాట్లాడ్డా, ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడ్డా, అలాగనమాట. ఇది పోయిరు కదా. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? మరి వంగగీత ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? పోటీగా ఉంటుంది. పనులు చేశారు వంగగీత గారు? వంగగీత పని అంటే ఆవిడ ముందు ఎంపీ చేసింది, పెండిన దర్భా గారు చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఇవి చేస్తే ఏమైనా చెయ్యాలా? పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాను, పిఠాపురంలో సినిమా చేస్తాను, ఫామ్ హౌస్ కడతాను అంటున్నాడు. ఏమండి, భీమవరంలోని డంపింగ్ యార్డు ₹1,00,00,000 నా సొంత ఖర్చులతో తీస్తా అన్నాడు. అది అక్కడే ఉంది కదా. గెలిచినా గెలపని తెస్తాడు, గెలలేదా చేయలేదు. అది వంగగీత గారే. వ్యక్తిగతంగా ఎలా పని చేస్తారు? బ్రహ్మాండంగా ఉంటుంది. మారుతీరు కానీ పనితీరు కానీ ఆవిడ ఎప్పుడే ఉంటుంది. అప్పుడే 3వ ఎమ్మెల్యే, ఇది 4వ ఇక్కడ. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ 1,00,000 మెజార్టీతో గెలుస్తా అన్నాడుగా. ఏదో ఏంటి 1,00,000 మెజార్టీతో గెలుస్తాను అంటాడు. 1,00,000 మెజార్టీ ఆ ఏళ్ళకుండవు. చిరంజీవి గారు పెద్దోడు ఎట్టి ఇతను. చిరంజీవి ఉన్నాడా? ఎంతమంది ఉండేవారు చూడడానికి? అందరూ వస్తారు, 1000 ఓట్లు. ఆ ఏళ్ళకి తగ్గిపోద్ది. మరి దించేస్తా జగన్ గారు అంటున్నాడుగా. దించేస్తాడా? దించేస్తాడు. జనసేన టీడీపీ కలిసి నీ ఇష్టమా నా ఇష్టమా జనం తింటారా? మొన్న దించేశారు కదా. ఏమో ఎవడ అదృష్టం కోల్ది వాళ్ళు. అది ఓకే. పిఠాపురంలో నాకు ఆదరణ ఎక్కువ ఉంది ఇక్కడ అంటది. అంత లెక్క ఉంది అంటాడు, తప్పే ఉంది. ఎవరు తిరిగి వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ అంటే ఒక ఇండస్ట్రీని తీసుకొస్తానని చెప్పంటున్నారు కదా. ఇక అతను తీసుకొస్తే వచ్చేస్తుంది. ఎవడా వాళ్ళు ఇవ్వాలి కదా. కేంద్రం వాడు ఇంత క్రితం ఇచ్చేటి ఇక్కడ ఉన్న బ్యాటరీలు నమ్మేస్తానంటున్నాడు మోడీ. మరి మోడీతోనే కలిసాడుగా. అవును కలిసాడు. ఆడు కావాలా మోడీ డబ్బులకి? డబ్బు పెట్టుబడి ఎవడు? నువ్వు నేను ఇస్తావా? డబ్బులు కోసం డబ్బులే.